ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ ఆదివార దినాన వందనాలు తెలియపరచబడుతూ ఉన్నా. కారణం ఏంటి అంటే, పండుగలు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి, మంచిదే. కానీ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు ఆత్మీయతను, భక్తిని పోగొట్టుకోవటం అది సమంజసమైనటువంటి పని కాదు అనేది దేవుని పిల్లలు తెలుసుకోవాలి. ఏంటి సమంజసమైనది కాదు? ప్రతి సంవత్సరం పండుగ వస్తుంది. ఈ సంవత్సరం ఉన్నటువంటి వారు వచ్చే సంవత్సరం ఉండలేరు, లేదా ఆ సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళు ఇంకో పై వచ్చే సంవత్సరం కనపడరు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ భూమి మీద ఎంతకాలం అయితే ఉంటామో అంతకాలము నువ్వు భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించబడ్డావు అంటే, రేపు పరలోకంలో మనందరము దేవుని ఎదుట నిలబడి ఆ తీర్పు పీఠము ఎదుట మనం పరదేశుగాను, పరలోకములో పట్టణములో నిర్ణయించబడిన వారిగాను మనం కనపడతాము అనేది గుర్తుంచుకోవాలి దేవుని పిల్లలు. చూడండి, బైబిల్ను గమనిద్దాం ప్రియులరా. పరిశుద్ధ గ్రంథాన్ని గమనిద్దాము. ఈ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఏంటి రాత్రికాల సమయంలో మనం తెలుసుకోపోతున్నాము అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో భక్తి కలిగినటువంటి వారిని గురించి దైవభక్తి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. నిర్గమ కాండము 18వ అధ్యాయం ప్రియులరా 21వ వచనంలో మనకు బైబిల్ తేటగా కనపడుతూ ఉంది. ఏమని రాయబడి ఉందంటే, చదవండి బైబిల్లో. నిర్గమ కాండము 18వ అధ్యాయము 21వ వచనం. దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని బిడ్డలుగా జీవించబడుతూ ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలో ఆరాధించబడుతున్నటువంటి ఈ ఆరాధనలో దైవ భక్తి ఎలా ఉంటుందో, ఎలా జీవించబడతారో మనం ఈ దినాన తెలుసుకోబోతున్నాం. చదవండి బైబిల్లో. నిర్గమకాండము 18వ అధ్యాయము 21వ వచనం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యశక్తి కలిగి. ఏమంటుంది బైబిల్? దైవభక్తి, శక్తి కలిగి లంచగొండులు గాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. న్యాయముగా నియమింపవలెను. న్యాయాధిపతులను. ఎవరు న్యాయాధిపతులు? ఎవరు వాళ్ళు అని అంటే, ఈ సంఘంలో నిర్ణయించబడినటువంటి పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు న్యాయాధిపతులుగా ఉండాలి. ఈ న్యాయాధిపతులుగా ఎవరైతే ఉంటారో వారిని పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం చెప్పబడుతూ ఉన్న మాట ఏంటంటే, దైవభక్తి కలిగినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యందు శ్రద్ధ కలిగినటువంటి వారు, దేవుని నామాన్ని ఉచ్చరించబడుతూ ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఆ దినాలలో రాజు వారిని, దైవభక్తి కలిగినటువంటి వారిని ఏర్పరచుకున్నటువంటి వారు ప్రియమైన దేవుని